అంటే మహేష్ కోరిక ఏంటంటే, నేను ఎన్నైనా చేయొచ్చండి, 7 సినిమాలే చేస్తాను, నా కెరీర్లో 10 సినిమాలు చేస్తాను, ఒకదానికి డిఫరెంట్గా ఉండి, నాకు ఐఎమ్ నాట్ ఇన్ ఏ హరీ అండి. ఏదో సంవత్సరానికి 6 నెలల్లో ఒక సినిమా చేసి ఎవరు అవైలబుల్గా ఉంటే వాళ్ళతో ఇంకో సినిమా చేసి అలాంటి హరీబరీలో లేడు. అతని కోరిక ఏంటంటే సుకుమార్ గారి లాగా ఆర్య, 100% లవ్, ఉన్నట్టుండి నానక ప్రేమతో, రంగస్థలం, అలా డిఫరెంట్గా పుష్ప, అలా డిఫరెంట్గా చేయాలి అనే దాంట్లో ఉన్నాడు. కాకపోతే ఈ న్యూ జనరేషన్లో డెఫినెట్గా వీ హోప్ హీ విల్ అచీవ్ హిజ్ టార్గెటో గోలో అనుకుందాం. అలా 10 సినిమాలు చేసిన నా కెరీర్లో ఒకదానికొకటి డిఫరెంట్గా చేసి మంచి సినిమా చేసేటని గుర్తుండిపోవాలనేది అతని కోరిక. అందుకు ఇలాంటి డిఫరెంట్ ఎమోషన్ సినిమా పట్టుకున్నాడు. సో బయోపిక్ ఆఫ్ ఎ ఫ్యాన్ అని చెప్పారు, ఆంధ్ర కింగ్ తాలూకా. సో మీకు ఆ థాట్ ఎలా వచ్చింది? అంటే లైక్ మీరు రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ చూస్ చేశారా, లేకపోతే వాజ్ ఇట్ అ ఫిక్షనల్ వన్? ఇట్ ఈజ్ అ ఫిక్షనల్ స్టోరీ అండి. అంటే రియల్గా ఈ సాగర్ అనే క్యారెక్టర్ అయితే రియల్ లైఫ్లో లేడు, కానీ సాగర్లో మన అందరూ ఉంటాం, ఇంక్లూడింగ్ మీ. సో నేను కూడా ఒకరికి అభిమానించిన వ్యక్తినే. సో అయితే ఈ కథ నేను డైరెక్టర్ అవుదాం అనుకుంటున్న తర్వాత కథలు అన్వేషించాం, బట్ కనెక్ట్ అవుతాం ఏదో ఒక పాయింట్కి, దీని మీద ఎందుకు కథ రాయకూడదని అనిపిస్తుంది. అలాంటి ఒక సంఘటన అయితే జరిగింది. సేమ్ సినిమా హాల్లో కూర్చున్నాను, ఫ్యాన్స్ మనలాగే అందరూ వీళ్ళు గోల ఆ డైలాగ్స్కి వాళ్ళు కనెక్ట్ అయ్యే విషయానికి. అప్పుడు నేనున్న మైండ్ సెట్కి ఎందుకో నేను సినిమా కన్నా కూడా వీళ్ళందరినీ చూస్తున్నా. సో వీళ్ళిద్దరి మధ్యన ఏంటి అసలు, అతను ఎక్కడో తెరపైన కనిపిస్తున్నాడు, ఇక్కడేమో థియేటర్లో కూర్చుని ఈయన అంతా ఓన్ చేసుకుంటున్నాడు. సో అసలు ఫిజికల్ కాంటాక్ట్ లేకుండా, పర్సనల్గా అతను మీ పేరు తెలియకుండా, అంటే టీజర్లో చెప్పినాడు నువ్వు ఒకడు ఉన్నావని అతనికి కూడా తెలియదు. సో ఆ థాట్ నుంచి ఈ రిలేషన్షిప్లో ఇన్నోసెన్స్ ఉంది, అగ్రెషన్ ఉంది, లవ్ ఉంది, అన్కండిషనల్ లవ్ ఉంది, ఒక సాక్రిఫైస్ ఉంది, సో మెనీ ఒక రిలేషన్లో అన్ని ఎమోషన్స్ కనిపించినాయి. సో దేర్ లైస్ ద స్టోరీ. అక్కడ ఒక కథ గ్యారంటీ ఉందనే ఫీలింగ్ వచ్చింది. ఫ్రమ్ దేర్ ఐ థింక్ ఐ డెవలప్డ్ ద స్టోరీ. ఇది ఎట్లా చెప్పొచ్చు అని అనిపించింది. హాయ్ సార్, నా పేరు క్రాంతి, టీఎఫ్ఐ తాలూకా. మెయిన్ పేజ్ వచ్చేసి ఊరెళ్ళిపోతాం మామ. డైరెక్టర్ గారు ఫస్ట్ మీకు క్వశ్చన్, ఆ టైటిల్ చూస్తున్నప్పుడు ఆంధ్రాలో 2 ఏళ్ళు బాగా హైలైట్ అయ్యి ఉన్నాయి. అంటే మీరు అల్లు అర్జున్ ఫ్యానా, లేకపోతే మధ్యలో ఉన్న ఎన్డీహెచ్ఆర్ఏలో ఇంద్ర అనే పదం వస్తుంది, సో మీరు మెగాస్టార్ ఫ్యానా, లేదనుకుంటే కింద కింగ్ అని ఉంది, సో మీరు నాగార్జున ఫ్యానా, లేదంటే కింద నా తాలూకా అని ఉంది కాబట్టి మీరు పవన్ కళ్యాణ్ ఫ్యానా, లేదంటే మీ పేరులో మహేష్ బాబు ఉంది కాబట్టి మీరు మహేష్ బాబు ఫ్యానా? ఐ లవ్ యూ బ్రదర్, ఐ లవ్ యూ. ఎందుకంటే 5 స్టార్ అది సో అందుకని టైటిల్ బాగా జస్టిఫై అయింది. మీరు చెప్పిన అందరు స్టార్ ఫ్యాన్స్ రిలేట్ అవడానికి టైటిల్ సరిపోద్ది. సో ప్లీజ్ ఎంజాయ్ ద మూవీ. సూపర్. అసలు మేము ఇన్నాళ్ళ నుంచి అసలు ఇంత డీటెయిలింగ్తో చూడాల, ఆ లెక్కన మీకు అసలు సినిమా ఎక్స్ట్రాడినరీ నచ్చుతుంది. థ్యాంక్ యూ సార్. ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో రామ్ గారు ఒక ఒక సాంగ్ లిరిక్స్ రాశారు కదా, అది మీరు దగ్గరుండి రాయించారా బలవంతంగా, లేదంటే వాళ్ళు అంటే ఎవరిని ఊహించుకొని రాసి ఉంటారని మీరు అనుకుంటున్నారు? అది నేను చెప్పలేనండి, దట్స్ టూ పర్సనల్. కానీ బట్ యాక్చువల్లీ ఆయన సిచ్యువేషన్ ఆయనతో డిస్కస్, ఆయన మ్యూజిక్ పట్ల విపరీతమైన అవగాహన ఉంది, ఇంట్రెస్ట్ కూడా. సో ఆ సిచ్యువేషన్ ఎలా ఉండాలి, పల్లవిలో ఏం చెప్పాలి, బీజిఎం ఎలా ఉంటుంది, చరణం ఎలా ఉంటుంది అని ఒక డైరెక్టర్గా నాకు ఒక గ్రాఫ్ ఉంటుంది, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా ఆయనకి. సంథింగ్ ఆయనకి ఎందుకు రాయాలనిపించిందో చరణంలో 2 లైన్స్ రాసుకుని వచ్చారు నెక్స్ట్ రోజు. ఆయన రాశారని నేను నమ్మలా ఫస్ట్. ఇలా చెప్పారు, ఇలా సార్ ఎగ్జాక్ట్లీ మనం అనుకుంటుంది ఉంది కదా, బ్యూటిఫుల్గా ఉంది కదా అని అన్నాం. అంటే ఊరికే ట్రై చేసా ఎలా ఉందా అని అన్నారు. సరే అయితే పల్లవి కూడా ట్రై చేస్తే మనకు కాస్ట్లీ లిరిసిస్ట్ దొరుకుతాడని చెప్పారు. అదండి ఆయనది. దాంట్లో చెప్పాలంటే ఎప్పుడూ నాకు ఒక డౌట్ ఉండేదండి, రామ్ గారు చూస్తాక చాలా అందంగా ఉంటాడు, బ్రహ్మాండమైన డ్యాన్స్ చేస్తాడు, ఎంటర్టైన్మెంట్ బ్రహ్మాండం చేస్తాడు. టఫెస్ట్ పార్ట్ ఫర్ ఎనీ ఆర్టిస్ట్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ చేయటం అండి, కామెడీ చేయటం. అది పండేటట్టు చేయగలిగినప్పుడు పెద్ద స్టార్ అయిపోతారు. అది చేస్తారు, ఎమోషన్లు, ఫైట్లు చేస్తారు. ఇవన్నీ మనం చూసాం కందిరేగలో, దేవదాసులో, ఇవన్నిట్లో. అసలు ఎలాంటి డాన్సర్ అండి, ఇన్ని బెస్ట్ క్వాలిటీస్ ఉండి ఏంటి ఈయన ఎప్పుడు ఇంకెక్కడో ఉండాలి. కాకపోతే ఇప్పటి నుంచి నేను అనుకుంటున్నా రైట్ మైండ్ సెట్లోకి వచ్చారు, రామ్ 2.0లోకి వచ్చారు. ఇక ఆయన నాకు తెలిసి డెఫినెట్గా అన్ని మంచి సినిమాలే ఇస్తారు అనేది
మాకైతే బలంగా అర్థమైంది మీ అందరం ట్రావెల్ అయిన వాళ్ళందరికీ. ఎందుకంటే ఆయన సెన్స్ ఆన్ ద స్క్రిప్ట్ అండ్ దిస్ థింగ్ చాలా ఇంటెన్స్, చాలా సూపర్ ఉంది. సో నౌ హీఈస్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు లీవ్ ఎనీ సింగిల్ సీన్. అన్నిట్లో ఆయన అంటే ఇది మళ్ళీ ఇన్వాల్వ్మెంట్ ఇది అని కాదు కానీ బ్రహ్మాండమైన ఇన్పుట్స్ ఇచ్చారు. హీఈస్ డెఫినెట్లీ వెరీ గుడ్ స్క్రిప్ట్ జడ్జర్, ఇంకేదైనా అనుకోవచ్చు దాన్ని. ఓకే, లిరిక్స్ రాసినందుకు మీకు బడ్జెట్ కూడా మిగిల్చినట్టున్నారు కదా. యా మరి దానికి కూడా ఏదో అగ్రిమెంట్కి ఏదో ఇవ్వాలని చెప్పి ఆ పాట అయిన హిట్కి ఆయన 5 లక్షలన్నా ఇవ్వాలి, 1116 వేసుకున్నారు. వేసాం ఎందుకు అంటే మన అగ్రిమెంట్ పంపించాలిగా, ఎంతో కొంత వాల్యూ వేయాలిగా. హీ నెవర్ డిమాండ్స్ ఎనీథింగ్. చాలా చాలా కంఫర్టబుల్ హీరో అండి. వీ లవ్ ఎ లాట్ రామ్ గారిని. అంటే ఇక్కడి నుంచి కూడా మేము వీఆర్ ప్లానింగ్ టు డూ ఇన్ ఫ్యూచర్ సో మెనీ ఫిలిమ్స్ ఫ్రమ్ నౌ విత్ రామ్ గారు. ఆయన అంటే ప్రొవైడెడ్ ఆయన ఓకే, ఆయనకి కథ నచ్చి సరే ఓకే డన్ అనుకోవాలి. ఇంకో వర్షన్ కూడా అవతల సైడ్ ఉంటుంది. కానీ ఈ సినిమా ట్రావెల్తో వీ కాంట్ అఫోర్డ్ టు లీవ్ హిమ్ అండి. మీరు ఇంకా డైరెక్టర్ గారు మీరు చెప్పలేదు ఎవరి ఫ్యానో ఇంకా. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్.